ఇండియన్ బాక్స్ ఆఫీస్ మొత్తం ఇప్పుడు ప్రభాస్ నటించిన కల్కి మేనియాలో మునిగిపోయింది. తెలుగు, హిందీ, తమిళం అని తేడా లేకుండా అంతా కూడా ఈ చిత్రం కనకవర్షం కురిపిస్తుంది. ఇక కల్కి పార్ట్ 2 కోసం అయితే ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు. ఈ సినిమాలో ఎన్టీఆర్ కృష్ణుడిగా నటిస్తున్నారనే ఒక వార్త ఫిలిం నగర్ లో చక్కర్లు కొడుతుంది. కల్కి మొదటి పార్ట్ భారీ హిట్ అయింది. ప్రభాస్ స్టార్ స్టేటస్ తో పాటుగా మహాభారతం బ్యాక్ డ్రాప్ తో తెరకెక్కిన సినిమా కావడంతో చిన్న పిల్లల నుండి పెద్దవాళ్ల వరకు ప్రతి ఒక్కరూ ఈ సినిమాని చూసేందుకు క్యూ కట్టేస్తున్నారు. కేవలం 3 రోజుల్లోనే 415 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లను రాబట్టిన ఈ సినిమా ఇదే ఊపుని కొనసాగిస్తూ ముందుకు పోతే రాబోయే రోజుల్లో 1000 కోట్ల రూపాయల గ్రాస్ ని అందుకున్న ఆశ్చర్యపోనక్కర్లేదని ట్రేడ్ పండితులు అంచనాలు వేస్తున్నారు. అయితే కల్కి చిత్రానికి 2వ భాగం కూడా ఉంటుందని మేకర్స్ ఇప్పటికే అధికారిక ప్రకటన చేసిన సంగతి మనందరికీ తెలిసిందే. ఈ చిత్ర నిర్మాత అశ్విని దత్ ఇటీవల జరిగిన ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఇప్పటికే పార్ట్ 2కి సంబంధించి 60% షూటింగ్ పూర్తయిందని, కేవలం కొన్ని కీలక సన్నివేశాలను మాత్రమే తెరకెక్కించాలని చెప్పుకొచ్చారు. ఇకపోతే 2వ భాగంలో మహాభారతంలోని మరికొన్ని పాత్రలు పరిచయం చేసే ఆలోచనలో ఉన్నారట డైరెక్టర్ నాగార్జున. మహాభారతంలో పాండవులకు శ్రీకృష్ణుడికి వ్యతిరేకంగా పోరాటం చేసిన మహారథులు వర్తమానంలో కల్కి భగవానుడికి భూమి మీదకు సురక్షితంగా తీసుకువచ్చే వారిగా కనిపించబోతున్నారు. ఇప్పటికే అశ్వత్థామ, కర్ణుడు వంటి వారు కల్కి చిత్రంలో కల్కి కోసం పోరాడే వారిగా చూపించారు. ఇక పార్ట్ 1లో కృష్ణుడు సన్నివేశాలు హైలైట్ అయ్యాయి. ఇక పార్ట్ 2లో కృష్ణుడు పాత్ర ఎక్కువ ఉందంట. ఈ పాత్రకు యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ తో చేపించాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట. పౌరాణిక పాత్రలను నందమూరి వంశంకి పెట్టింది పేరు. ఇక పాత్ర అంటే సీనియర్ ఎన్టీఆర్ మాత్రమే గుర్తు వస్తారు కాబట్టి కల్కి 2లో కృష్ణుడు పాత్రకు యంగ్ టైగర్ ఎన్టీఆర్ మాత్రమే సెట్ అవుతారని మేకర్స్ భావిస్తున్నారట. మరి ఎన్టీఆర్ నటిస్తారా లేదా అన్నది చూడాలి. ఇక 2వ భాగంలో భీష్ముడు కూడా కల్కిని రక్షించేవాడుగా కనిపించబోతున్నాడట. మహాభారతంలో భీష్ముడు కూడా కౌరవుల తరపున పోరాడిన అందరికీ తెలిసిందే. ఇలా భీష్ముడు, కర్ణుడు, అశ్వత్థాముడు ముగ్గురు కలిసి ప్రిన్స్ యాస్కర్, కమల్ హాసన్ తో పోరాడి కల్కిని కాపాడనున్నారు. ఇకపోతే భీష్ముడి పాత్ర కోసం సూపర్ స్టార్ రజనీకాంత్ని సంప్రదించే ఆలోచనలు ఉన్నారట మేకర్స్. ఆయన ఒప్పుకుని ఈ పాత్ర చేస్తే కల్కి 2 2,000 కోట్ల రూపాయలకు పైగా వసూలు రాబట్టిన ఆశ్చర్యపోనక్కర్లేదని అంటున్నారు విశ్లేషకులు. వచ్చే ఏడాది చివరిలోనే కల్కి 2 వచ్చే అవకాశం ఉందని అంటున్నారు. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ గట్టిగా కొట్టండి.